రివ్యూ చెప్పడానికి ఒక్కళ్ళు రాట్లా భయంతో ఏమవుద్దా అని. ఎందుకు భయపడాలి? మనం ఓట్లు వేస్తున్నాము, మనకు ప్రశ్నించే హక్కు ఉంది, మనం క్వశ్చన్ చేసే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. సో రాజధాని సినిమా చూడడం జరిగింది. ఒక రాజధాని గొప్పతనం, రాజధాని కోసం భూములు ఎంతమంది రైతులు ఇచ్చారో, వాళ్ళకి ఎలాంటి అన్యాయాలు జరిగినాయో అనేది క్లారిటీగా చూపించారు. సో వాళ్ళ ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు, అమరావతి కోసం ఎంత కష్టపడ్డారు, తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయని చాలా క్లియర్ కట్గా చూపించారు. ఒక్కసారి ఇది రాజధాని కోసం రైతులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఈ సినిమా చూస్తే నిజంగా కంటతడి పెట్టుకుంటారు. అలాగే TV5 మూర్తి గారు ఒక మంచి పాత్ర చేశారండి, పనికొచ్చే పాత్ర. మీలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా, సినిమాలో కాదు నిజ జీవితంలో మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో నిజంగా మీ సపోర్ట్ తీసుకుని చాలామంది వెలుగులోకి వస్తారు. అంటే మనం ఓటేసుకున్నాక మళ్ళీ మనం ప్రశ్నించే హక్కు లేదని క్లారిటీగా చూపించారు. ఓటేసినా కూడా అసెంబ్లీ దాకా వెళ్ళాలి, అసెంబ్లీలో మేము మాట్లాడే హక్కు రాబోయే రోజుల్లో ఉంటే బాగుంటుందని చూపించారు. సో తెలుగు 1 నెంబర్ 1 స్థానంలో ముందు వస్తుంది. తెలుగు 1 ఏంటో చూపిస్తుంది, దాని సత్తా ఏంటో. సో సినిమా అయితే చాలా బాగుంది. రాజకీయంగా కొట్టుకోకుండా ఒక మంచి సినిమా చూస్తే రేపొద్దున ఓటు ఎవరికి వేయాలని మీరే నిర్ణయించుకోండి. ఇందులో హైలైట్ సీన్ బాగా నచ్చింది ఏంటంటే, ఇది బాగా వినండి మీరు. సినిమాలో ఓట్లు వేసాక ఒక బాక్స్ కేటాయిస్తారు. ఆ బాక్స్ దేనికనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. డబ్బులు తీసుకున్నాక ఆ డబ్బులు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారనేది ఆ బాక్స్లో వేసేసాక ఓహో ఇంత అవినీతి జరుగుతుంది అనేది ఒక ఐడియా అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారు. నిజంగా అదే జరిగితే కనుక అవినీతి రాజకీయం అనేది ఉండదు, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది సినిమా. డైలాగ్స్ అయితే సూపర్ డైలాగ్స్. ప్రతి ఒక్క నటుడు లేనమైన అందులో నిమగ్నం అయిపోయారు, జీవించారు ఆ పాత్రలో. ప్రతి పాత్రకి న్యాయం చేశారు. ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు రైతులు ఎంత బాధపడుతున్నారో కళ్ళకు అద్దినట్టు చూపించారు. చాలా కృతజ్ఞత ఉండాలి మనం అందరం. చాలా బాగుందండి సినిమా. మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి. వాస్తవం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎవరైతే వెళ్ళి చూడలేకపోయారో రియాలిటీ తెర మీద చూపించారు ప్రొడ్యూసరు. అందులో విజయం సాధించారు. ఎస్పెషలీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి. ప్రతి ఒక్క డైలాగు అందరినీ ఆలోచింపజేస్తుంది. చాలా మనసు హత్తుకున్నాం. చాలా బాగుంది. అది నాకు తెలియదండి, న్యాయపర విషయం మనకు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. ఏపీ మొత్తాన్ని కుదిపేసే సినిమా అదిరిపోయింది. చాలా బాగుంది. ఏంటండి ఆపితే సినిమా థియేటర్లో ఆపొచ్చేమో, కానీ ఇప్పుడు ఆన్లైన్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా, ఓటీటీ. ఎవరో ఆపలేరు కదా దేన్ని కూడా. ఇంకా సినిమా చాలా బాగుంది. నేను ఇందులో నటించాను కాబట్టి బాగుందనే చెప్తాను, కానీ చాలా బాగుంది. రాజధాని ఫైల్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని గురించే చేశారు సినిమా. అది బాగానే ఉంది. అంటే నిజాన్ని ఎవడు దాచలేడు కదా, ఎవరో ఒకరికి చెప్పాల్సిందే కదా. అలా అనుకుంటే చాలా సినిమాలు ఇంతకు ముందు వచ్చాయి కదా. సినిమాతో ఓట్లు పడే అవకాశం అంటే చెప్పలేం. జనాల ఆలోచన అప్పుడు ఐడియాలజీ ఎలా మారిపోతుందో తెలియదు కదా. రియాలిటీగానే ఉంది సినిమా. అక్కడ జరిగేదే కదా ఇక్కడ చూపించారు. ధర్నాలు జరిగినప్పుడు మీ మీడియా అంతా కలిసి చూశారు కదా, అలాగే కదా ఇప్పుడు సినిమా చూపించింది. ఎలక్షన్స్లో అంటే ఒక ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం ఇప్పుడు ఓటేసేదాకా నీ ఆలోచన ఒకటి ఉంటుంది, బూత్లోకి వెళ్ళాక నీ ఆలోచన ఇంకోలా ఉంటుంది. నీ ఆలోచన అయితే ఎవడు క్యాచ్ చేయలేడు కదా. అది ఆ సీన్ నాకు బయట తెలియదు కదా ఏం జరిగిందో. మీరు చెప్పేదే మాకు తెలుస్తుంది. న్యూస్ ఏం జరిగినా మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుస్తుంది. చూసాము, ఉంది, కానీ బయట ఏం జరిగిందో మాకు తెలియదు కదా. అంతే. ఓకేనా? ఓకే. సినిమా మమ్మూరి గారు ఎరగదీస్తారండి. నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో అలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చూస్తుంటే నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తే భయ్యా ఏ దానికి ఇప్పుడే ఆటట్టు అనే సినిమా స్టార్ట్ అయింది.
రాధిక మేనక్కింది ఆల్రెడీ వాస్తవాలు దాచారు భయ్యా, లుంగీలో పెట్టుకొని దాచారు. సినిమా చూడండి, అర్థమైందా? రోజక్క కనిపించలేదంటే అవసరం లేదేమో. అవన్నీ మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి. సినిమా గురించి మనం అనుకుంటాం ఒక రొమాన్స్ లేదు భయ్యా, సారీ మర్చిపోయాను. ఎప్పుడు ప్రతి సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఓకే, సినిమా చాలా బాగుంది. రోజక్క యాత్ర తీయడం నువ్వు రా అక్క, నువ్వు రా సూపర్ భయ్యా. సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని ఆ జుత్తు, ఆ హెయిర్ స్టైల్, ఆ బొచ్చు సూపర్ భయ్యా. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా అన్నా? భయ్యా శ్రీరెడ్డి చేపల పులుసు, శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటుంది అంతవరకే, ఈయన సీఎం అంతే, ఇంకా మనకేం వద్దు. నా కాంట్రవర్సీ చేయకో ప్లీజ్ చెప్తా. సినిమా చాలా బాగుంది. ఆతట్టు అనే సినిమా ఏంటంటే ఒక అల్టిమేట్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగాడయా. నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తానని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా దాని గురించి మాట్లాడిండు. కొడాలి నాన్నగారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది, ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా, సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ ఒకటే కోరుకున్నాం భయ్యా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా, శర్మిలక్క ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఒక జీవ గారి క్యారెక్టర్ కానీ లేదంటే మమ్మూర్తి గారి క్యారెక్టర్ కానీ ఆ జగన్ గారి లైఫ్ గురించి ఎలా ఎదిగారో, ఎలా అపోజిషన్ వాళ్ళు ఎలా ఎలా హింసించారో, ఎలా హింసించినా సరే ఒక వ్యక్తి ఎలా బతకొచ్చు అనే నిదర్శనంగా నిలిచారు నాకైతే. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓకే, ఎవరున్నా సరే ఎంత అపోజిషన్ వాళ్ళు ఎంత కష్టపడినా సరే మనం ఎలా బతకాలి, మనం ఎంత ఓర్పుతో ఉంటే అంత విజయం సాధించని చెప్పి చాలా చూపించారన్న. అలాగే సినిమా కూడా అలాగే తీశారు, చాలా బాగుంది. ఒక మనిషి ఎవరున్నా లేకపోయినా సరే, ఎంత బాధలు ఉన్నా సరే ఎలా ఎదిగి ఉన్నాలో, ఎలా విజయం సాధించాలని చెప్పి చాలా బాగా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా బాగా నచ్చిన సినిమా అయితే. షర్మిల గారి క్యారెక్టర్ అందరూ జరుగుతున్నారు. ఒక సినిమా చూసిన వాళ్ళు కూడా అది చాలామంది డిసప్పాయింట్ అయినాయి. ఎందుకంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానీ లేదంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ సరే చాలా కష్టపడి తిరిగి వచ్చి విజయమ్మ గారు ఎంత సపోర్ట్ చేశారో షర్మిలమ్మ గారు కూడా ఒక జగన్మోహన్ ఒక బోన్లాగానే ఒక చాలా కష్టపడి తిరిగిన వ్యక్తి. కానీ ఆమెను ఎందుకు చూపించలేదో చాలామంది చాలా బాధపడుతున్నారు. మరి అది ఫ్యామిలీ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లం చూపించలేదు, లేదంటే డైరెక్టర్ గారు వద్దనుకుని చెప్పి చూపించలేదు, అదైతే తెలియదు. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగా తీశారు. రాజకీయ పరంగా దూరం పెట్టినా సరే ఒక రక్తమే కదన్నా. ఒక రక్తం ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా రాజకీయ పరంగా దూరం పెట్టినా సరే ఫ్యామిలీ పరంగా చూపించాలి. కానీ ఆ డైరెక్టర్ గారు అంటే ఫ్యామిలీ వీళ్ళైతే ఏ విషయం డైరెక్టర్ గారు వద్దనుకున్నారేమో, ఎందుకో అనుకుని ఆపారేమో తెలియదు. కానీ ఫ్యామిలీ పరంగా అయితే ఎప్పటికీ కలిసే ఉంటారన్న. అది వదులుకునే రక్తం కాదు, ఎప్పటికీ కలిసే ఉంటారు జగన్ గారు. ఎందుకంటే జగన్ గారు ఎప్పటికీ పేదవారి కోసం కానీ ఉన్న అపోజిషన్ సరే ఎవరైనా సరే ఎవరిని చూడు, ఎందుకంటే మంచి చేద్దామని చెప్పి చూసే రకమే కాబట్టి ఫ్యామిలీని అలా వదులుకుంటారన్న. అలా వదులుకునే రకం కాదు, కానీ ఏమైందో తెలీదు. అది ఫ్యామిలీ పరంగా మనం మాట్లాడుకోకూడదు, సినిమా పరంగానే మాట్లాడుకోవాలి. జీవ గారి క్యారెక్టర్ చాలా బాగుందన్న. సేమ్ జగన్ గారు సేమ్ టు దింపేశారు. చాలా బాగుంది సినిమా అయితే. యాజ్ దింపారు. ఇంకా సినిమా కోసం వస్తే 2009, 2014 ఆ మధ్య జరిగిన సీన్లో మన స్టోరీ రేత్రటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మాట ఇచ్చే ముందు ఆలోచిస్తా, ఇచ్చిన తర్వాత ఇంకేముంది ముందుకు వెళ్ళడమే. అదే నినాదంతో జగన్ గారు కూడా అదే మాట విధానంతో ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది, అదైతే నిజంగా కంటతడి పట్టించింది, అది బాగుందన్న. తర్వాత ఆయన ఏదో ఓదార్పు, ఆయన కోసం చచ్చిపోయిన వాళ్ళ తండ్రి కోసం చచ్చిపోయిన మనుషుల కోసం ఓదార్పు యాత్ర చేస్తే దాన్ని సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజకీయ యంత్రం అని చెప్పి అతన్ని ఆపాలని చెప్పి కొన్ని డైలాగులు ఉన్నాయి. బట్ ఆ డైలాగుల్లో జగన్ గారు ఇచ్చిన ఆ ఎలివేషన్లు మాత్రం సూపర్ అనమాట. ఏ పార్టీ కలితే అతను ఎగిరి విజిల్ వేస్తారు, అంత గూజ్ బంప్స్ ఆ సీన్స్ మాత్రం. ఇంకొక డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, పిల్లిని అడవిలో పెట్టిన పిల్లే, పులిని బోన్లో పెట్టిన పులే అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అదైతే సూపర్ అన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్లో ఇలాంటి సీన్లో ఇంచుమించు ఒక 4-5 ఉంటాయి ఎలివేషన్. కానీ ఒక సినిమా పరంగా చూస్తేనే ఎలివేషన్కి ఎక్కడ కొరత లేదు, చాలా బాగుంది. ఇంకా మీరు పార్టీ పరంగా డైలాగుల పరంగా చూస్తే కొంతమందికి నచ్చితే కొంతమందికి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కానీ సినిమా పరంగా జగన్ గారు మాట మీద నిలబడే ఒక నిజాయితీ వ్యక్తి అనేది అయితే బాగా చూపించారు.